స్కూల్కి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది. ఇప్పుడు నైనాని అడుగుదాం మనం క్యారేజ్లోకి ఏం కావాలని. నైనా, క్యారేజ్లోకి ఏం చేయమంటావు? క్యారెట్ ఫ్రై చేయమ్మా, హెల్దీగా. ఓకే, క్యారెట్ ఫ్రై స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. అందులో క్యారెట్ ముక్కల్లో కూడా మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మనం ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాము కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా క్యారెట్ కూడా తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి క్యారెట్ని. ఇదిగోండి ఆల్రెడీ ఇప్పుడు క్యారెట్ మగ్గింది. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం ఫ్రైని. కారం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు క్యారెట్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. నైనా లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఫ్రై ప్యాక్ చేసుకొని స్కూల్కి తీసుకొని వెళ్దాం. నైనా ఎలా ఉందో చెప్తుంది. ఇదిగోండి లంచ్ బాక్స్లోకి నైనా తింటుంది. సూపర్ ఉంది మమ్మీ అంటుంది.